స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైనా ఆలోచించారా? కొంతమంది డబ్బు ఖర్చు పెట్టాలంటే తెగ భయపడిపోతారు, ఇంకొంతమందేమో చాలా ఉత్సాహంగా ఉంటారు. అసలు ఈ తేడా ఏంటి? ఇది కేవలం డబ్బు గురించిన విషయం కాదండోయ్, మన మైండ్ సెట్ కి సంబంధించిన ఒక పెద్ద రహస్యం. రండి ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అవును, ఈ ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది. ₹1 ఖర్చు చేయాలన్నా కొంతమందికి ఎందుకంత భయం? అదే సమయంలో ధనవంతులు మాత్రం ఖర్చుని ఒక పండగలా ఎలా చూడగలుగుతున్నారు? ఈ తేడా వెనుకున్న అసలు మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం. అయితే సమాధానం ఈ 2 రకాల మైండ్ సెట్స్లో దాగి ఉంది. మొదటిది స్కేర్సిటీ మైండ్ సెట్, అంటే కొరత మనస్తత్వం. వీళ్ళ దృష్టిలో డబ్బు చాలా తక్కువ, ఖర్చు చేస్తే అది పోయినట్టే, అందుకే భయం. ఇక రెండోది అబండెన్స్ మైండ్ సెట్, అంటే సమృద్ధి మనస్తత్వం. వీళ్ళు డబ్బును ఓ ప్రవహించే నదిలా చూస్తారు. ఖర్చు పెట్టడం అంటే గ్రోత్ కోసం వాడటం, దానివల్ల అవకాశాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతారు. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ఈ 2 మైండ్ సెట్స్ మనల్ని 2 వేరువేరు ప్రపంచాల్లో ఎలా ఉంచుతాయి. డబ్బుని మనం ఒక టూల్లా చూడాలా లేక ట్రెజర్లా చూడాలా? ఖర్చు చేసేటప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఖర్చుకి పెట్టుబడికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ అబండెన్స్ లూప్ అంటే ఏంటి? ఇంకా అసలైన సంపద మన మనసులోనే ఎలా మొదలవుతుంది? ఇలాంటి చాలా విషయాలు చూద్దాం. పదండి ఇక మొదలు పెడదాం. ఓకే, మన మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. 2 మైండ్ సెట్స్, 2 ప్రపంచాలు. మన లోపల జరిగే ఈ సంఘర్షణే మన ఫైనాన్షియల్ రియాలిటీని ఎలా డిసైడ్ చేస్తుందో చూద్దాం. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో మన ప్రపంచం అలాగే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసుకోబోతున్నాం. డబ్బు ఒక టూలా లేక ఒక ట్రెజరా? అంటే ఒక పనిముట్టా లేక ఒక నిధా? డబ్బుతో మనకున్న ఈ ఎమోషనల్ అటాచ్మెంట్, అదే ఈ బంధం, ఒక సాధారణ వ్యక్తిని ధనవంతుణ్ణి ఎలా వేరు చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డబ్బు అంటే ప్రాణం, అదొక ఎమోషనల్ ట్రెజర్, దాన్ని భద్రంగా దాచుకోవాలి. ఒకవేళ ఖర్చు అయిపోతే ఒంట్లోంచి ఒక భాగం పోయినట్టు ఫీల్ అవుతారు. అందుకే ఆ గిల్ట్, ఆ యాంగ్జైటీ. ప్రతి ఖర్చు వాళ్ళకి ఒక పెద్ద లాస్లా కనిపిస్తుంది. కానీ అబండెన్స్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దీనికి కంప్లీట్గా ఆపోజిట్. వాళ్ళకు డబ్బు అంటే జస్ట్ ఒక టూల్, ఒక పని అవ్వటానికి వాడే ఒక మెషిన్ లాంటిది. దానికి ఏ ఎమోషను అంటించరు. డబ్బుని దాచిపెట్టడానికి కాదు, దాన్ని వాడటానికే అని నమ్ముతారు. అందుకే వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వరు. ఈ కొటేషన్ చూడండి: డబ్బు ఆగిపోతే కుళ్ళిపోతుంది, ప్రవహిస్తే పెరుగుతుంది. అద్భుతం కదా! ఈ ఒక్క లైన్ చాలు అబండెన్స్ మైండ్ సెట్ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి. నీళ్లు ఎలాగైతే ఒకే చోటుంటే పాడైపోతాయో, డబ్బు కూడా అంతే. అది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దానికి విలువ, శక్తి. ఓకే, ఇప్పటిదాకా మైండ్ సెట్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం. మన ఫైనాన్షియల్ డెసిషన్స్ వెనకున్న సైన్స్ ఏంటో చూస్తే షాక్ అవుతాం. మన 3వ పాయింట్ ఇదే. ఖర్చు చేసేటప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మన మైండ్ సెట్ మన బ్రెయిన్లోని కెమికల్స్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన రాగానే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ బ్రెయిన్లో కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. దానివల్లే ఆ భయం, ఆందోళన, చివరికి తప్పుడు నిర్ణయాలు. అదే అబండెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళలో అయితే డోపమైన్ లాంటి హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దాంతో వాళ్ళు రిలాక్స్డ్గా, క్లియర్గా ఉండి మంచి బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. చూసారా తేడా ఎంతుందో? ఇక మన నెక్స్ట్ సెక్షన్ 4వది, ఎక్స్పెన్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఖర్చుకి పెట్టుబడికి మధ్య తేడా. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. డబ్బు ఖర్చు చేసే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుంది. ఖర్చు అంటే డబ్బు పోగొట్టుకోవడం కాదు, భవిష్యత్తు కోసం విత్తనాలు నాటడం లాంటిది. స్కార్సిటీ మైండ్ సెట్లో ఖర్చు అనేది ఒక ఫుల్ స్టాప్ లాంటిది. డబ్బు పోయింది, కథ ముగిసింది. ఈరోజు ఏం పోగొట్టుకున్నాం అనే దాని మీదే ఫోకస్ అంతా. కానీ అబండెన్స్ మైండ్ సెట్లో ఖర్చు అనేది మొదటి అడుగు. ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. డబ్బును ఒక పనిలో పెట్టినట్టు, రేపు దీనివల్ల ఏం రాబోతోంది అనే దాని మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ గేమ్ అంతా మన పర్స్పెక్టివ్ మార్చుకోవడమే. మరి ఈ అబండెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఒక మంచి పుస్తకం కొనడం, మన ఎనర్జీ పెంచుకోవడానికి ఒక హెల్త్ కోచ్తో మాట్లాడటం, కనెక్షన్స్ పెంచుకోవడానికి నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళడం, మన విలువైన టైం సేవ్ చేసే టూల్స్ కొనడం, చివరికి మనసుని రీఫ్రెష్ చేసుకోవడానికి ఫ్యామిలీతో ఒక మంచి వెకేషన్కి వెళ్ళడం. ఇవన్నీ ఖర్చులుగా అనిపించినా లాంగ్ టర్మ్లో మనకు తిరిగి ఎంతో ఇచ్చే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్. సరే, ఇప్పుడు 5వ పాయింట్కి వచ్చేసాం. ది అబండెన్స్ లూప్, అంటే సమృద్ధి వలయం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మనం ధైర్యంగా చేసే ఖర్చు సంపదను ఒక సైకిల్ లాగా ఎలా సృష్టిస్తూనే ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇది ఒక యాక్షన్, దాని రియాక్షన్, మళ్ళీ అది ఇంకో యాక్షన్కి ఎలా దారితీస్తుందో చూపిస్తుంది.
చూడండి, ఈ అబండెన్స్ లూప్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ స్టెప్ భయం లేకుండా ఖర్చు చేయాలి. అంటే గ్రోత్ అవకాశాల మీద ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనలోంచి భయం పోయి కొత్త ఎనర్జీ వస్తుంది, క్రియేటివిటీ, క్లారిటీ పెరుగుతాయి. అప్పుడు మనం కొత్త అవకాశాలను అట్రాక్ట్ చేస్తాం, కొత్త కనెక్షన్స్, కొత్త ఐడియాలు వస్తాయి. ఇక ఫైనల్గా ఆ కొత్త అవకాశాల వల్లే ఇంకా ఎక్కువ సంపద క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ సంపదతో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. చూసారా, ఇదొక పాజిటివ్ సైకిల్. ఇది ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. ఇక మనం చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. సంపద మనసులోనే మొదలవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం నేర్చుకోవాల్సిన అల్టిమేట్ లెసన్ ఇదే. అసలైన మార్పు అనేది బయట కాదు, అది మన లోపలే మొదలవ్వాలి. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, నిజమైన సంపద మన బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు, మన మైండ్ సెట్లో ఉంది. మన ఆలోచనలు సమృద్ధితో నిండినప్పుడు డబ్బు దానంతట అదే మన జీవితంలోకి ఒక ప్రవాహంలా వస్తుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. డబ్బు గురించి మనకున్న ఒక్క ఆలోచన. ఈరోజు మనం మార్చుకోగలిగే ఆ ఒక్క ఆలోచనే ఏంటి? ఖర్చు అంటే లాస్ అని చూస్తున్నామా, లేక ఒక ఆపర్చునిటీ అని చూస్తున్నామా? ఒక చిన్న మార్పు మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మార్చేయగలదు. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.